హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసినటువంటి విద్యుత్ సబ్స్టేషన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకు ఒక సూపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్తో పాటు ఇంకా వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 50,000కి పైగానే మీకు సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారో, మీరు కాలేజీకి వెళ్తూ కూడా ప్రిపేర్ అయ్యే విధంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఆన్లైన్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకున్నా, కోర్టు జాబ్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి, రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. టీచింగ్కి సంబంధించి టెట్, డిఎస్సి కూడా ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ క్లాసెస్కి సంబంధించి మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో ఉన్నాయి. ఒకసారి కంటెంట్ చూడండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 15th January నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 4th February వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి వీడియోని కంప్లీట్గా చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి, మీరు ఏ లొకేషన్ నుంచి ఒక వీడియో చూస్తున్నారో డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్లో మీ యొక్క లొకేషన్ అనేది కామెంట్ అయితే చేయండి. అయితే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి చాలా తక్కువగానే ఉంది. ఫీజు అనేది అమ్మాయిలందరికీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళైతే మాత్రం మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. మిగతా అభ్యర్థులు మాత్రమే ఇక్కడ పోస్ట్ని బట్టి అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. కేటగిరీ 1 స్టైఫెండరీ ట్రైనీ, అలాగే మనకి ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి 150 రూపీస్. మిగతా పోస్టులకి అయితే కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే, ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి సివిల్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే స్టైఫెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి మనకి మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, హెల్త్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మనకి ఇంకా స్టైఫెండరీ ట్రైనీ టెక్నీషియన్స్కి సంబంధించి ప్లాంట్ ఆపరేటర్, నేను చెప్పినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 66 అయితే ఉన్నాయి. అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్, మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మేషన్, ఐటీఐ చేసినటువంటి వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా డిప్లొమా చదివినటువంటి వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్స్రే టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్, అసిస్టెంట్ గ్రేడ్ 1 ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, C&MM, ఈ విధంగా మనకి వివిధ విభాగాల్లో ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మోస్ట్లీ అన్ని పోస్టులకు కూడా ఇక్కడ జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ కేటాయించారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా, ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్టయితే 4th February 2026 కల్లా మీకు నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి పోస్టుల వరకే క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. కేటగిరీ 1కి సంబంధించి స్టైఫెండరీ ట్రైనీ పోస్టులు ఏవైతేనో వీటికి మినిమం మీరు 60% మార్కులతో డిప్లొమా పాస్ అయితే అప్లై చేసేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఆ యొక్క డిసిప్లిన్స్ చెప్పాను కదా, సంబంధిత విభాగాల్లో మీకు ఉండాలి క్వాలిఫికేషన్. సైంటిఫిక్ అసిస్టెంట్ బికి సంబంధించి సివిల్ విభాగంలో డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇంకా స్టైఫెండరీ ట్రైనీ కేటగిరీ 1కి సంబంధించి సైంటిఫిక్ అసిస్టెంట్, హెల్త్, ఫిజిక్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి ఉన్నటువంటి కేటగిరీ 2కి సంబంధించి స్టైఫెండరీ ట్రైనీ పోస్టులు ఏవైతే ఉన్నాయో, మనకి ఆపరేటర్ అని చెప్పేసి ఇంకా మనకి చాలా పోస్టులు కదా, ఆపరేటర్ ఉద్యోగాలకు వచ్చేసి ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మిగతా ఉద్యోగాలకు వచ్చేసి ఏంటి అంటే 10th పాటు ఎవరైతే ఐటీఐ పాస్ ఉంటారో వాళ్ళ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట.
అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఆపరేటర్కి సంబంధించి నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ఆ యొక్క ఆపరేటర్ ఉద్యోగాలకు వచ్చేసి కేటగిరీ 2 స్టైఫెండెడ్ ట్రైనీ అంటాము. సో ఈ యొక్క ఉద్యోగాలకి సైన్స్ స్ట్రీమ్లో అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్లో ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉంటారో వాళ్ళ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఎక్స్రే టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండి దాంతోపాటుగా మీరు 1 year మెడికల్ రేడియోగ్రఫీ కానీ ఎక్స్రే టెక్నీషియన్కి సంబంధించి ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు, దాంతోపాటు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించినటువంటి హెచ్ఆర్ అండ్ మిగతా పోస్టులకి సంబంధించి మీరు మినిమం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ పాస్ అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఎవరెవరికి ఉద్యోగాలు ఉన్నాయంటే మనకి 10th పాటు ఐటీఐ వాళ్ళకి ఉన్నాయి, అలాగే డిప్లొమా వాళ్ళకి ఉన్నాయి, అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఎంత సాలరీ పే చేస్తారంటే మనకి కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతేనో వాటికి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఫస్ట్ 2 years ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ కూడా మీకు దాదాపుగా 26,000 వరకు కూడా సాలరీ అనేది పే చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు లెవెల్ 3 ప్రకారం పర్మనెంట్ జాబ్ ఇచ్చి టెక్నీషియన్ హోదాలో మీకు 50,000కి పైగానే సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కేటగిరీ 1కి సంబంధించి 18 months, కేటగిరీ 2కి సంబంధించి 24 months పాటు కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అయితే ఒక కేటగిరీ 1, కేటగిరీ 2కి సంబంధించి అప్లై చేసే అభ్యర్థులకి మినిమం హైట్ మీరు 160 centimeters ఉండాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మినిమం హైట్ 160, వెయిట్ వచ్చేసి 45.5 kgs మినిమం వెయిట్. సో అందరికీ ఉంటుంది దాదాపుగా కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ పోస్టులకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి కేటగిరీ 1కి సంబంధించినటువంటి పోస్టులకి మినిమం 18 నుంచి 25 years వరకు, అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్కి అయితే 18 నుంచి 30, ఎక్స్రే టెక్నీషియన్స్కి అయితే 18 నుంచి 25, అండ్ కేటగిరీ 2 స్టైఫెండెడ్ ట్రైనీ అంటే ఇంటర్ అలాగే ఐటీఐకి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి 18 నుంచి 24 years వరకు, అసిస్టెంట్ గ్రేడ్ 1 అంటే డిగ్రీ పోస్టులకి 21 నుంచి 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి +3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయి. అండ్ సాలరీస్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకి అయితే లెవెల్ 6 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 70,000 వరకు సాలరీ వస్తుంది. ఎక్స్రే టెక్నీషియన్ పోస్టులకి అయితే 60,000 వరకు సాలరీ వస్తుంది. ఇది మనకి బేసిక్ పే మాత్రమే, దీంతో పాటు అలవెన్సెస్ ఉంటాయి. అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. కేటగిరీ 2 పోస్టులకి ఆల్రెడీ చెప్పాను కదా, టెక్నీషియన్కి సంబంధించి హోదాలో మీకు 21,700 బేసిక్ పేతో అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 50,000 వరకు సాలరీ వస్తుంది. ఈ యొక్క కేటగిరీ 1 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు కూడా మనకి దాదాపుగా 70,000 వరకు సాలరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇక్కడ మీకు అప్రాక్సిమేట్ సాలరీ ఎంత వస్తుందో కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు, మనని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఏమేమి అలవెన్సెస్ వస్తాయి అన్ని డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మీకు చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి. హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇస్తారు, లేకంటే అకామిడేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ ఇస్తారు. సో చాలా మనకి బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి. అండ్ జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి తారాపూర్కి సంబంధించి ఎన్పిసిఐ లొకేషన్లో ఫస్ట్ పోస్టింగ్ ఇస్తారు. తర్వాత మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి ఎన్పిసిఐఎల్కి సంబంధించి యూనిట్స్ కానీ సైట్స్ కానీ హెడ్ క్వార్టర్స్లలో మీకు పోస్టింగ్ ఉంటుందని చెప్తున్నారు. మన సొంత రాష్ట్రాల్లో కూడా ఎన్పిసిఐఎల్కి సంబంధించి యూనిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మన సొంత రాష్ట్రాల్లో కూడా చక్కగా మీరు జాబ్ ట్రాన్స్ఫర్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు చూడండి. కేటగిరీ 1కి సంబంధించినటువంటి పోస్టులకి ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే పెడతారు. ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ విధానంలో కండక్ట్ చేస్తారు. 1.5 hours పాటు కూడా ఉంటుంది అనమాట. కేటగిరీ 2కి సంబంధించేమో స్టేజ్ 1 ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత స్టేజ్ 2 అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి 1 hour ఉంటుంది. అడ్వాన్స్డ్ టెస్ట్ అంటే మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి 2 hours అయితే ఉంటుందన్నమాట. అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి కూడా సేమ్ అనమాట. ఎక్స్రే టెక్నీషియన్స్కి సంబంధించి మాత్రం మీకు ప్రిలిమినరీతో పాటు మెయిన్ ఎగ్జామినేషన్తో పాటు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ఆ నెగటివ్ విధానానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ మీరు నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అన్ని డీటెయిల్స్ని ఇక్కడ మీరు నోటిఫికేషన్లో అయితే ఆ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది కూడా చెక్ చేసుకుని మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అంతా కూడా చెక్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది చేసేసుకోండి.
ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ అనేది 15th జనవరి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేసేసి అప్లై చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి కూడా మీరు నోటిఫికేషన్ కావాలంటే డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. విద్యుత్ సంస్థల్లో ఎవరైతే పనిచేయాలని చెప్పేసి చూస్తున్నారో అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ చేసి డెఫినెట్గా మీ యొక్క లొకేషన్ అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.